ఈ సభలో ఉన్నవారు కానీ, లైవ్ ద్వారా వింటున్నవారు, చూస్తున్నవారు కానీ, మీరు ఎక్కడ ఉన్నా సరే ఎంతసేపు ఓపికగా ఉండి ప్రార్థన చేసే చివరి 5 నిమిషాలు కళ్ళు తెరిచి చూసి అటు ఇటు తిరిగి కృపను పోగొట్టుకోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇంతసేపు ఉన్నారు కదా, మరొక 5 నిమిషాలు, మరొక 5 నిమిషాలు అలాగే దేవుని సన్నిధిలో ఉంటారా? పరిస్థితులు మార్చగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చాలామంది నిశ్శబ్దంగా ఉన్నారు. ఇంకా మహా అయితే 5 నిమిషాలు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. నా మనవి ఏంటంటే, అందరూ కళ్ళు మూసుకొని నోరు తెరవచ్చు కదా, ప్రార్థన చేయండి. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నాకు డబ్బులు ఇస్తేనే, మతం మారితేనే, పేరు మార్చుకుంటేనే అన్నాడా? డబ్బులు ఇస్తేనే అన్నాడా? ఆయన అన్నాడు, నేను ఇది చేయగలనని నీవు నమ్ముచున్నావా? రెండో ప్రశ్న, ఎక్కడ పడిపోయింది? చాలామంది స్వరం ఎత్తట్లేదు. ఇంకా లోపల ప్రార్థన చేసుకోవడానికి ఇది ఏకాంత ప్రార్థన సమయం కాదు కదా. సంఘముగా దేవుని ప్రజలంగా కలిసి ఉన్నాం. చాలామంది నిశ్శబ్దంగా నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలని ఆశపడుతున్నావా? నీ జీవితంలో ఒక అద్భుతాన్ని కోరుకుంటున్నావా? నీ జీవితంలో మునిగిన గొడ్డలి తేలాలని కోరుకుంటున్నావా? నీ జీవితంలో సమాధి చేయబడినట్టుగా క్లోజ్ అయిపోయిన పరిస్థితులు మళ్ళీ రీఓపెన్ కావాలని కోరుకుంటున్నావా? చాలామంది ఇంకా నిశ్శబ్దంగానే ఉన్నారు. నా మాట వినిపిస్తుందా మీకు? మనస్సులో కాదు, స్వరం ఎత్తి ప్రార్థన చేయండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఏది ఇంకొంచెం గట్టిగా చేయండి, చెప్పండి. కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి, గట్టిగా. మరా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మరా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత. మహోన్నతుడా, నివసించుట మహోన్నతుడా. ఆమేన్. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత. కళ్ళు మూసుకొని, 3 బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. 3 బారిన జీవితాలను చిగురింపజే. మధురముగా మార్చగలవు నీవు. నాతో చప్పట్లు కొడదాం. ఈ కృపలో నేను. ఈ రాత్రి పరిస్థితులు మార్చగల దేవుడు, మరణమునే జీవంగా మార్చగలడు. మునిగిన కొండల్ని పైకి తెచ్చినవాడు, పోయిన ప్రాణమును తెచ్చినవాడు. నువ్వు నోరు తెరవాలి కానీ, మొర్ర పెట్టాలి కానీ, ఇదిగో ప్రభా, ఇదిగో ఇక్కడ పడిపోయాను అని ఒప్పుకోగలిగితే, నీ కోసం కాల చక్రాన్ని వెనక్కి తిప్పిన దేవుడు, భ్రమణములను మార్చిన దేవుడు, ఒక అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సమాధులు తెరిచి పోయిన ప్రాణమును రప్పించిన దేవుడు, ఏమైనా చేయగలిగిన వాడు. ప్రార్థన చేయి, విశ్వసించు. ఈ రాత్రి నీకు అద్భుతం జరగబోతుంది. ఆమేన్. జీవజలములా ఊటయైనా నీ యొరను నన్ను నాటితివా. జీవజలములా ఊటయైనా నీ యొరను. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించు. ఆమేన్. శపథలు కొడుతూ పాడండి దేవుని సన్నిధిలో, స్తుతించండి దేవుని. జీవజలములా
ఓటైనా నీ ఓరను నన్ను నాటి దేవా. నువ్వు నమ్ముకుంటే, పాపాలు ఒప్పుకుంటే, విడిచిపెడితే, పశ్చాత్తాపడితే, అప్పగించుకుంటే నిన్ను గాలికి వదిలేసే దేవుడు కాదు కదా. నమ్మకమైన దేవుడు, మరణం వరకు నడిపించే దేవుడు. ఎంతమంది జీవితాలు ఈ రాత్రికి అద్భుతాన్ని ఆశపడుతున్నారు? నిజంగా ఆశపడుతున్నారా? మారా మధురం వైపాలను కోరుకుంటున్నారా? నిజంగా విశ్వసిస్తున్నారా? మరి ఎక్కడ పడిపోయో దగ్గర ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? నీ నమ్మకాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే చెప్పు, మారా అనుభవం మధురముగా మార్చగలవు.